నిలుగొండ మండలం ఖమ్మం జిల్లా. మీ పేరండి? ధనేకల పుల్లయ్య. ఈ తోట ఎవరిదండి? ఈ తోట సోని గారిది. సోని గారిది. మీ తోట చూడటానికి వచ్చారు? తోట చూడటానికి వచ్చిందండి. మీరు ఇప్పుడు ఎన్ని తోటలు చూసారండి మొత్తం? ఒక 10 తోటలు 10 రకాలు చూసారు. 10 రకాలు 10 రకాలు చూసినా ఈ రకం అంతా ఎక్కడ నాకు అనిపించలేదండి. దీంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉందండి మీకు? ఇక్కడ ఏం ప్రాబ్లం లేదండి. ఇక్కడ గుబ్బ లేదు, నల్లి లేదు, మరి కొమ్మ కుళ్ళు లేదు, మచ్చ లేదు. కాయ సైజ్ అండి కింద నుంచి పై దాకా ఒకటే సైజ్ అండి. మీకు యావరేజ్ ఎన్ని క్వింటాలు? మొత్తం 35 క్వింటాలు ఇరిగిపోతాకండి. 35 క్వింటాలు అంచనా అనిపిస్తుందండి బాగా. ఇది మంచి రకం అండి, పెట్టుకోవచ్చు, రైతులు పెట్టుకోవచ్చు వచ్చే సంవత్సరం. మీరు కూడా వేరే తోటలు మీ ఊళ్ళో ఫీల్డ్ పెట్టి చూసారు కండి. ఆ ఫీల్డ్ మీద తోట ఎలా ఉందండి? ఎక్కడ చూడలేండి. ఎక్కడ ఊరికో పోయింది మేము. ఏంటంటే నేలపట్టకోపోయాము, తాపలేదండి. ఈ మధ్య పోయాము నేలపట్టకోపోయి తాపలేదు తోట. ఓకే ఓకే. ఇప్పుడు మీకు దగ్గర కాపేదండి? కాపు దగ్గర కాపు. అసలు ఆకు అంటే కాయ ఎక్కువ ఉందండి. ఇది అదేనండి, ఆకు తక్కువ ఉంది, కాయ ఎక్కువ ఉంది. ఆకు కాయ మళ్ళీ గుంటం కూడా పొట్ట మంచి మందంగా ఉంది. అయితే ఇప్పుడు మీ తోట మీకు తెలవదండి? మాకు సీడ్గా మా దేవగానే మాకు చేశారు. ఫోన్ ఎత్తడం ఫోన్ చేశారు. ప్రసాద్ గారికి వస్తున్నారు, సోని గారికి వస్తున్నారు. సోని గారు తీసుకోని గిన్నెలు నడిపోయాము. ఆరు నుంచి బాగా వేస్తాడు. ఈ విత్తనాలు తీసుకోవాలంటే మీరు తీసుకొని చెప్పిన నేను ఖమ్మంలో చెప్తా. ఈ విత్తనం బాగా కాసిందండి. ఇప్పుడు ఏమంటున్నారండి? ఈ విత్తనం తీసుకుంటే బాగా తీసుకునే బాగా కాసేది తోట. సోని గారికి బాగా కాసిందండి. ఇది దగ్గరలో 35 క్వింటాలు 40 క్వింటాల లోపు అయిద్దండి. ఇది పోతాక ఇది బాగా సన్న కాయను కింద నుంచి పై దాకా ఒకటే రకం కాయలు. మొత్తం కాయలా పడుతుంది చూడండి. మొత్తం కాయలు ఎక్కడ అక్కడ కాపాడుతుంది. ఏముంది అది కాపాడుతున్నాడు కొంచెం మటుకి. ఇప్పుడు ఏరే కాయ ఎంత ఇద్దండి? ఇప్పుడు ఉన్న కాయ ఏరే కాయ ఎంత ఇద్ది కాస్ట్ గా? ఇప్పుడు మొత్తం 50 క్వింటాలు ఇద్దండి. చూడండి, ఒక గుబ్బ చెట్టు కానీ ఒక గుబ్బ లేదు, ఒక నల్లి లేదు. జనవరి 2025 తారీఖు ఎంతండి ఇవాళ? జనవరి 25 అండి. 5వ తారీఖు ఇవాళ. 25 తారీఖు 2025 జనవరి 5 తారీఖు. అసలు కాయ అసలు తీస్తే అసలు మొత్తం కాయ పడుతుంది. ఆ కాపట్లేదండి. అంత మంచిగా ఉందండి. కాయ నీటిగా ఉంది, మన కలర్ బాగుంది. మన మార్కెట్ లో హైరేట్ పడుద్దండి. ఇది హైరేట్ పడుద్ది. సైజ్ కూడా మంచిగా ఉంది. మంచిగా కొస ముక్కు మంచి సన్నగా ఉంది. మంచి లైన్ ఉందండి కాయ. చూడండి, జాబిల్లి జాబిల్లి 40-50 నెంబర్. ఎంత ఇంచులు పెట్టారండి? వచ్చి ఎంత పెట్టారు? 30 అండి. 35 ఇంచులు. 35 ఇంచులండి. ఓకే అండి. 30 ఇంచులు అసలు మర్చిపోయేది కట్టలేండి తోటలకి. ఈ ఇతను ఎవరైనా పెట్టుకోవచ్చు అంటారు? నెక్స్ట్ ఇతను అందరు రైతులైనా పెట్టుకోవచ్చండి. ఓకే, థ్యాంక్ యూ అండి.